నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలంలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే డాక్టర్ పట్లూల సంజీవ్ రెడ్డి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లూల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా నూతన రేషన్ కార్డులను ఇవ్వలేదని, 10 సంవత్సరాల యువతీ యువకులకు వివాహం జరిగి వారికి పిల్లలు పుట్టి పెద్దగా అయినప్పటి వరకు రేషన్ కార్డులను ఇవ్వలేదని, కనీసం వారి పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చడానికి కూడా బీఆర్ఎస్ మరియు మాజీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించలేదని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ 1.5 సంవత్సరాల కాలంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నామని డాక్టర్ పట్లూల సంజీవ్ రెడ్డి అన్నారు. మన జాగాది మంచి లేదంటే మన అంతర్గా తీసుకుంటే జాగా సూచించడం జరిగింది. కాకపోతే మరి ఏం తెలియదు, మళ్ళీ ఇప్పుడు 5 సబ్స్టేషన్ మన ప్రతిపాదనలు పెట్టారు. రైపల్లికి ఇబ్బంది దగ్గర రైపల్లి ఏం చేయాలంటే రైపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పోతుంది, తర్వాత ఎరట్పల్లి దగ్గర సబ్స్టేషన్, నారాయణఖేడ్ ఒక సబ్స్టేషన్, లాస్ట్ బోరిగి చౌడపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్. ఇవన్నీ సబ్స్టేషన్లు మళ్ళీ 5 సబ్స్టేషన్లు కొత్తగా ప్రతిపాదించడం. మొన్ననే బడ్జెట్ విక్రమాన్ని సంతకం పెట్టాడు. ఒక 2 నెలల లోపల అవి కూడా మనకి శాంక్షన్ అయితే 5 సబ్స్టేషన్లు. మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదని కరెంట్ పోయిందని అన్ని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. మరి అన్ని అబద్ధం, అన్ని చూడాలని చెప్పుడు. మరి మీరు మీ హయాంలో ఒక్క సబ్స్టేషన్ కింద తెచ్చిందా టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు? కిషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మనం పంచగామ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు, కళ్యాణ్ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు, ఇవన్నీ సబ్స్టేషన్లు శంకరంపేట మండలంలో జమ్మికుంట సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు. ఇవన్నీ మన కాంగ్రెస్ పీరియడ్లో మనం శాంక్షన్ చేయించిన సబ్స్టేషన్. కానీ అప్పుడు ఆయన చనిపోగానే మేము శాంక్షన్ చేయించడం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి మందపడకల ఆసుపత్రి ఆయన ఓరిక్ష దగ్గర మనకు ప్రకటించి మందపడకల ఆసుపత్రి ఇస్తే శాంక్షన్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము శాంక్షన్ చేయించలేమని చెప్పేసి ఉన్న శిలాపలకం తీసి వాళ్ళ శిలాపలకం పెట్టుకుంటారు. అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదని చెప్పేసి మీరు చెప్తాను. మరి మీరు అందరూ ఒక కరెంటు మీదనే మీకు చెప్తుంది, కరెంటు మీదనే ఇన్ని సబ్స్టేషన్లు ఇప్పుడు తీసుకొని వస్తుంది. బైఎలక్షన్లో ఖాళీ చంపర్ సబ్స్టేషన్ ఒకటి, తర్వాత కడపల్ సబ్స్టేషన్ ఒకటి, 2 సబ్స్టేషన్లు తీసుకున్నాం. కడపల్ సబ్స్టేషన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ప్రతిపాదించింది. అభ్యంతర సబ్స్టేషన్ కూడా వాళ్ళు ఇనాగ్రేషన్ చేసింది, కానీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మనం ఇప్పుడు 5 సబ్స్టేషన్లు వచ్చిన తర్వాత తిమ్మాపూర్ ఆల్రెడీ పని నడుస్తున్నది. 132 పెద్ద సబ్స్టేషన్ అక్కడ అంతర్గతంలో ఇప్పుడు మనం కొత్త ల్యాండ్ చూపించాం. మొన్ననే వారం రోజుల కింద మనం కొత్తగా 5 సబ్స్టేషన్లు పెట్టాం. అంటే కరెంటు మీరు మంచిగా చేసినా మేము మంచిగా చేసినాం, మీరు అర్థం చేసుకున్నాం. కానీ కరెంటు తమ్మాలకి పోయి ఆ తమ్మాలు పెట్టిపోయి ఇన్సులేటర్ ఒక సుక్క నీళ్ళు పడితే తమ్మ మీద ఇన్సులేటర్ ఉంటాయి, ఆ ఇన్సులేటర్ నీళ్ళు పడితే వైర్లు ఎగిపోతుంది. వైర్లు కాకపోయి ఆ లైన్ మ్యాన్కు ఎక్కడ పాటు దొరుకుతుంది. అక్కడ మొత్తం జిల్లాల రాష్ట్రంలో అవన్నీ రిసెట్ చేసారు ఆ ఇన్సులేటర్లు. మహానుభావుడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయనకి ఏం లేదు, తెలివి లేదు, అదే తీసుకొని వచ్చి నారాయణఖేడ్ చేసారు. నారాయణఖేడ్ చేస్తే కూడా దాని మీద రివ్యూ లేదు, కరెంట్ మీద ఒక్కనాడు కూడా రివ్యూ పెట్టలేదు. హరీష్ రావు వచ్చి అధికారులతో ఏ డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టినా వచ్చి ఒక గంట సేపు కూడా కాదు 15-20 నిమిషాలు రివ్యూ పెడుతుంటే ఆయనే మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టారు. కరెంటు మీద 5 సార్లు రివ్యూ పెట్టారు. కరెంట్ ఇట్లున్నది మా ప్రభుత్వం బ్లేమ్ చేస్తున్నదని 5 సార్లు కరెంట్ వాళ్ళు పిలిపించి ఎస్సీ లెవెల్లో మొత్తం అందరినీ ఏఈలను, డిఈని, ఏడీని, ఎస్సీ పిలిచి నా క్యాంప్ ఆఫీస్ 5 సార్లు రివ్యూ పెడితే ఒకటి చేసి తప్పిదాలు బయట. కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంట్ లేదు, అక్కడ పోయి ఒకటి లక్ష్మపురంలో శంకరంపేట మండలంలో టీఆర్ఎస్ సర్పంచ్ తమ్ముడు ఆడ ఆపరేటర్ ఏది సబ్స్టేషన్లో, ఈడ కలసముద్ర ఒక టీఆర్ఎస్ నాయకుడు తమ్ముడు ఆడ ఆపరేటర్. కావాల్సి కూడా లైన్ పోతే తాగి పండుకోవాలి, మళ్ళీ లైన్ చేయకూడదు. కాంగ్రెస్లో ఇట్లా అయింది. కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందని దుష్ప్రచారం. ఎన్నో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళని తీసి మొత్తం మార్చిపించినారు. ఇక్కడ అంత కరెంట్ ఉంది. తప్పు కరెంట్ పోయింది కాదు, తప్పు వీళ్ళ దగ్గర తప్పు. ఆ ఇన్సులేటర్ మొత్తం కొత్త రిప్లేస్ చేయించిన. ఎక్కడ ఏపీ స్విచ్ లేవు, ఒక దగ్గర మొత్తం ఎక్కడ మధ్యలో లైన్ పోతే నారాయణఖేడ్ సబ్స్టేషన్ బంద్ చేసి కంటి దాకా మొత్తం లైన్ బంద్. ఇప్పుడు ఎక్కడికక్కడ సపరేట్ చేయించారు. దగ్గరవాడి ఫీడర్ సపరేట్,
కడకల్ పీడ సపరేట్, గర్భూల్ పీడ సపరేట్, మళ్ళా బాలనగర్ మన కృష్ణాపురం దగ్గర కూడా కృష్ణాపూర్కి కళ్యాణ్కు మన సపరేట్ ఇప్పుడు బైపార్కేషన్ అప్లై చేయించింది. కరెంట్ 4.5 కోట్లు సపరేట్ బడ్జెట్ బడ్జెట్ విక్రమార్కతో శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. రెగ్యులర్ వచ్చే బడ్జెట్ కాకుండా మరి ఇన్ని చేసి వాళ్ళందరూ చెప్పిన వైర్లు చేంజ్ చేయించినాం, లైన్లు చేంజ్ చేయించినాం, ఇన్సులేటర్ చేంజ్ చేయించినాం, కొత్త ఏబీ స్విచ్లు లేవంటే కూడా స్టోర్ మీద అప్పటికప్పుడు తెప్పించి అవన్నీ మేము వచ్చినామని చెప్పి చెప్తాను. 5 సార్లు నేను రివ్యూ చేసిన ఈ 2 ఏళ్లలో కరెంట్ డిపార్ట్మెంట్ మీద. శంకరంపేట 4 సార్లు చేసిన, అది వేరే మెదక్ జిల్లాకు వస్తుంది, అదొకటే ఇబ్బంది నాకు. దాన్ని వేరే పెట్టాల్సి వస్తున్నది, దీన్ని వేరే పెట్టాల్సి వస్తుంది. మా ఎంఆర్ఓలతో రివ్యూ పెట్టా, ఎండిఓలతో రివ్యూ పెట్టా, ఐకేపీ వాళ్ళతో రివ్యూ పెట్టా, ఐసీడీఎస్లతో రివ్యూ పెట్టా, జిల్లా కలెక్టర్ వల్లూరి కాంతిని తీసుకొచ్చి జిల్లా అధికారులతో నారాయణఖేడ్లో రివ్యూ పెట్టా. అందరు సంగారెడ్డి చేస్తే అందరి అధికారులను నారాయణఖేడ్ తీసుకొని వచ్చి రివ్యూ పెట్టా. మా అవసరాలు ఏమున్నాయి, మాకు ఏమున్నాయి. మున్సిపాలిటీకి 20 కోట్లు తీసుకొచ్చి ప్రతి దగ్గర గల్లీ గల్లీకి సీసీ రోడ్ చేయించాం. వాళ్ళ సీసీ రోడ్ ఏమో మొత్తం కేసీఆర్ వచ్చి 25 కోట్లు ఇచ్చిపోయినా పాప ఆయన తప్పులేదు. ఆయన ఇచ్చిపోతే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటి ముంగట వేయాలి. చూడ టీఆర్ఎస్ వాళ్ళు ఇంటి ముంగటే రోడ్, టీఆర్ఎస్ వాళ్ళు ఇంటి ముంగటే మోడీ. ఇప్పుడు కాదంట, ఒక్క రోడ్ తీసుకుంటే మొత్తం రోడ్ కంప్లీట్ చేసినాం. గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేయించినాం, గల్లీ గల్లీకి మోడీ కట్టించినాం. కరెంట్ స్తంభాలు నారాయణఖేడ్ అవసరం ఉన్నాయంటే 200 కరెంట్ స్తంభాలు కేవలం నారాయణఖేడ్ మున్సిపాలిటీ వేయించినాం. అప్పుడు ఎన్నో స్తంభాలు మాత్రం రైలు లేదు. మీరు చేసేపటికి బడ్జెట్ లోడ్ ఉండేప్పటికే మాకు ఈ స్తంభాలు కానీ వైర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ రాగా ఆలస్యం అవుతుంది. ఎందుకు మీరు పాత బకాయిలు ఎట్లా ఉంచిపోయారు? కరెంట్ డిపార్ట్మెంట్కు 70,000 కోట్ల రూపాయల బాకీ పెట్టిపోయారు. 700 లక్షల కోట్ల బాకీ, అది వేరే. 4 లక్షల గుత్తదారులకు 45,000 కోట్ల రూపాయల బాకీ, చాప పిల్లల విలువకి 160 కోట్ల రూపాయల బాకీ. ఇన్ని బాకీ పెట్టిపోయారు. పిల్లల ఫీజు ఎన్నో 100 కోట్ల రూపాయలు ఇస్తే మొన్న సీదాక 400 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అన్ని బాకీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా బాకీ. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేది 50 సంవత్సరాల నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టి దాన్ని కూడా మొత్తం అందరు రైతులకు, దాన్ని కూడా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు. ఆశామాషి కాదు, 9,000 కోట్లు తీసుకొచ్చి పెట్టింది. అనేమో బాకీ, మీరు చేసిన బాకీ లేకుండా మాకు ఇంత కష్టం కాకుండా 700 లక్షల కోట్ల 65,000 కోట్ల రూపాయలు బాకీ తెరిపితే అన్న 45,000 కోట్లు కాదు వ్యక్తి. ఇంకా టీఆర్ఎస్ ఆయన పోయి మాజీ ఎమ్మెల్యే పోయారు, సెంట్రల్ ధర్నా చేస్తారు. ఇల్లు కట్టకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ గురించే ఇల్లు చెప్పిండ్రు, ఇల్లు తెచ్చిండ్రు. వాళ్ళ బిల్లులు రావు. అయ్యా మీకు సిగ్గు లేదు, మీకు అసలు ఇల్లు కట్టే శాత కాలేదు, డబ్బులు పెట్టుకుని ఇల్లు చేసే శాత కాలేదు. ఇప్పుడేమో కట్టుకొని గరీబుల గురించి 3,500 ఇల్లు ఒక నియోజకవర్గానికి ఇస్తే వాళ్ళకి రెచ్చగొట్టి ఇల్లు కట్టకుండా మీరు బిల్లులు రావాలి. ఇంకో మాట ఏం చెప్తారు, 50,000 ఉంటే మీరే అయ్యింది, వాళ్ళకి ఇల్లు కట్టించి మనం ఏం చెప్తుంది. ఇక ఇదంతా రెచ్చగొట్టి కనీసం నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా ఈరోజు కూడా నాగల్గిద్ద మండలం పోయి 42 మందికి మొత్తం బేస్మెంట్ బిల్లులు 42 లక్షలు ఇప్పుడు ఇంకా వచ్చే సోమవారము లేకుండా మొదటి సోమవారం వరకు 80 ఇళ్లకు బేస్మెంట్ బిల్లులు ఇస్తామని చెప్తా ఉన్నాను. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అక్కడ కాపాల్సి కళ్యాణ మండలంలో ఈరోజు గృహప్రవేశం ఉండే, ఈరోజు ఇల్లు ఓపెనింగ్ రిపేర్ చేయడానికి రమ్మన్నారు. 2-3 ఇళ్ళు అయితే ఈడీ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు అందరం ఒకటేసారి పెట్టుకుందాం, విజయోత్సవాలు పెట్టుకుందాం, ఇందిరమ్మ ఇళ్ళ విజయోత్సవాలు. ఒక దగ్గర ముఖ్యమంత్రి పాల్గొంటాడు, వేరే నియోజకవర్గాలు అందరు ఎమ్మెల్యేలు అదే రోజు కంప్లీట్ అయిన ఇల్లు ఇనాగ్రేషన్ చేసుకోవాలని అంటే ఈరోజు ఆపినాం. లేకుంటే 3 ఇళ్ళు రిపేర్ కట్ చేసి వస్తుంది ఈరోజు. అంటే బిల్లులు వస్తేనే కడతారు కదా, బిల్లులు రాత్రి కట్టారు కదా. కొన్ని టెక్నికల్ ప్రాబ్లంల వల్ల కొంచెం గజం ఎక్కువ కట్టి 2 గజాలు ఎక్కువ కట్టి, లేకుంటే వాళ్ళు చెప్పినట్లు కట్టకుండా, లేకుంటే ఇంకేదైనా వేరే విధంగా టెక్నికల్ ప్రాబ్లం ఉండి రేషన్ కార్డ్ ప్రాబ్లం కానీ అటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళకి బిల్లులు వస్తలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా టెక్నికల్గా క్లియర్ చేసి బిల్లులు ఇప్పిస్తున్నాం. బిల్లు రాదనే మాట నమ్మకుండే నయవంచకులు టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల ప్రచారంతో జూట మాటలు చెప్పి మొత్తం మీరు ఓట్లు తనుకొని 10 సంవత్సరాలు పరిపాలించింది. సిద్ధారెడ్డి గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు బతుకున్నాక డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్, డిగ్రీ కాలేజ్ ఎవరు శాంక్షన్ చేశారు? సురేష్ శెట్కర్ గారు శాంక్షన్ చేశారు.
మాడల్ డిగ్రీ కాలేజ్. కానీ జాగా లేదు అని అంటే ఇట్లనే వాళ్ళతో కబ్జా పెట్టించి వీళ్ళతో కబ్జా పెట్టిస్తే అందరినీ కబ్జాలకి తీసేపించి పోలీసు వాళ్ళని పెట్టి డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ పెట్టాము, పాలిటెక్నిక్ ఇనాగ్రేషన్ పెట్టాము. ఆ రోజు పెట్టి అప్పటిదాకా హరీష్ రావు వచ్చాడు, దానికి వచ్చి అంత మంచిగా కిషన్ రెడ్డి గారు ఇందూరు చంద్రుడు చాలా సీనియర్ నాయకుడు పోయిపోయింది. ఆయన చనిపోయిన బై ఎలక్షన్లు రాగానే ఏం చెప్పాడు, గాడిద గడ్డేసి బర్రెకి పాలు పెట్టి చెట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు. 50 ఏళ్ళ నుంచి మేము చేసి చూపిస్తామన్నాడు. సిద్దిపేట ఒక అన్నాడు, నారాయణపేట ఒక అన్నాడు. సిద్దిపేట ఎట్లున్నది, నారాయణపేట ఎట్లున్నది. ఇక ఈయనకు నోట్లని ఆడలేదు, ఈయనకు అడిగే దమ్ము లేదు. మళ్ళీ నాకంటాడు ఏం తీసుకొచ్చింది నారాయణపేటకు, ఆయన ఊరికి అదే చెప్తున్నాడు, కొట్లాడుతున్నా అంటున్నాడు, ముఖ్యమంత్రితో మంత్రులతో కొట్లాడుతున్నా అంటున్నాడు. కానీ ఏం తీసుకొచ్చి నారాయణపేట చెప్పానండి ఏం చెప్తున్నాడు, ఏం తీసుకురాలేదని అడుగుతా ఉన్నాను. ప్రతిదీ ఆడ బాకీ ఉన్నది. 14 ఫైళ్ళు ఉన్నాయి. అయిపోతూ 14 ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బట్టి విక్రమార్క దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే దౌర్భాగ్యము, మీరు 10 సంవత్సరాలు పరిపాలించి 7.5 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది. మాకు తొందరగా వస్తలేవు, పైసలు లేక తొందరగా శాంక్షన్ అవుతుంది. యువకులు అడిగిరు, ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఫైల్ ఆడనే ఉన్నది, పెండింగ్ ఉన్నది. 4 నెలల నుంచి బట్టి విగ్రహం టేబుల్ మీద ఉన్నది. నేను 5-6 సార్లు పోయి వచ్చింది. తర్వాత మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్, మంజీరా నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ 74 కోట్లతోని ఆల్రెడీ ఉన్నది. ఒక సంతకం పెడితే బట్టి విక్రమార్క అది శాంక్షన్ అవుతుంది, పని నడుస్తుంది. అది పెండింగ్ ఉన్నది. ఎందుకంటే దౌర్భాగ్యం, మీరు చేసిన కర్మ, మీరు చేసి బాగా చేసేప్పటికే పైసలు లేకుండా పోయినాయి. అది ఒకటే కాదు, 4 కోట్లు ఇంకోటి కారముందు లిఫ్ట్ ఇరిగేషన్కు 4 కోట్లది ప్రెషర్ మెయిన్, అది అట్లనే ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా గోడాన్లు ఒక 5,000 మెట్రిక్ టన్నుల గోదాములు, 4 గోదాములకు అవి కూడా పెండింగ్ ఉన్నాయి. సంతకం పెడితే అయిపోతుంది. నారాయణగిరిలో కూరగాయలు పండ్లు ఎప్పటికప్పుడు పాడైపోతున్నాయి అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్ గురించి ఆడ ప్రతిపాదనలు పెట్టినా. కోల్డ్ స్టోరేజ్ గురించి ఇవన్నీ విజయం నారాయణగిరి చూసేదో లేదో. రింగ్ రోడ్ వేస్తా ఉన్నాం. రింగ్ రోడ్ అంటే పర్మిషన్ ఇయ్యారు. ఉన్న పానాదులు అన్ని కలుపుకుంటా, అన్ని పానాదులు కలిపి దాన్ని రింగ్ రోడ్ తయారు చేసినాం. కానీ మున్సిపాలిటీ ఫండ్ తీసుకున్నాం. ఈజీఎస్ ఫండ్ 25 లక్షలు నేను పెట్టిన మురమేయంకి. కలెక్టర్ పోయిన కలెక్టర్ 50 లక్షలు అడిగితే 25 లక్షలు ఇచ్చింది. 25 మొత్తం పెట్టి ఈరోజు రింగ్ రోడ్ నారాయణగేట్ షిఫ్ట్ ఎట్లయితుందో మీరు చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాం మీకు. ఈ రోడ్డు మొదలనే శాంక్షన్ అయిన 20 కోట్లతోని 30 కోట్లకు పెడితే కొట్లానే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆడ కామరెడ్డికి వస్తే ఆడ కూడా పోయి అడిగిన, ఆయన ఎంబడి తిరిగి మా రోడ్లు అధ్వానం ఉన్నాయి, 20 కోట్లు ఇచ్చింది. ఆ 20 కోట్లతోని ఎన్జిఓ గ్రౌండ్ రోడ్డు ఈరోజు గోవులకి వెళ్ళి ఎల్లుబోయి అతిమాల ఎన్జిఓ గ్రౌండ్ దాకా ఆ రోడ్డు 5 కోట్లతో శాంక్షన్ చేయించాం. మన రాష్ట్రాలు కలిసి దానికి 4.5 కోట్లతో శాంక్షన్ చేయించినాం. మళ్ళీ నల్లవాగు దామరగిద్ద తడకల్ ఆ రోడ్ కూడా 500 కోట్లతో అది శాంక్షన్ చేయించినాం. మళ్ళీ హ్యామ్లా వీళ్ళందరూ దుదగొండ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తూ ఉన్నది కూడా. అది ఒకటే కాకుండా మళ్ళీ మీకు ఇక్కడికి వెళ్ళి లింగంపల్లికి వెళ్ళి మొత్తం రోడ్ పెద్దగా పెట్టించేసి ఇది మన తుమ్మూరుకి వెళ్ళి బెల్లపూర్ దాకా ఈ రోడ్డు నేషనల్ హైవే కలపాలని అది డబ్బులు కూడా పెట్టించారు.